డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి జోసా కౌన్సిలింగ్ అయితే మరి జరుగుతూ ఉంది. 2వ తారీఖున అయితే జరుగుతుంది కాబట్టి 23 ఐఐటీలు ప్లస్ 1 ఐఐసి బెంగళూరు మొత్తం 24 సంబంధించి ఈ వీడియోలో మనం చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలమ్మా చూద్దాం. ఒకటి చాయిస్ ఫిల్లింగ్, సపోజ్ మనకి మీ యొక్క ర్యాంక్ని బట్టి సపోజ్ టాప్ 5లో రావాలంటే టాప్ 5 ఐఐటీలు మీకు సీటు దక్కాలంటే ఏ విధంగా చేయాలి. సపోజ్ నాకు టాప్ 5 ఐఐటీలో చేరాలని ఉంది, తర్వాత టాప్ 10లో చేరాలని ఉంది, టాప్ 15లో చేరాలని ఉంది. ఇలా చేరాలంటే మీకు కావాల్సిన ఏ విధంగా చాయిస్ అయితే ఫిల్ చేయాలి. నేను బాంబేలో ఉండాలి, తర్వాత బాంబే నుంచి మనం హైదరాబాద్ వరకు ఉండాలి, తర్వాత కింద బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ ధన్బాద్ వరకు అయితే ఏ విధంగా ఉండాలంటే జాయిన్ అవ్వాలంటే మీకు ఏ విధంగా సీటు మరి చాయిస్ ఫిల్లింగ్ వచ్చేదో ఒకసారి చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం. ఇంకా కొన్ని రోజులు మాత్రమే, 2-3 రోజుల కంటే ఎక్కువ మెంటర్షిప్ తీసుకొని ఆల్రెడీ మన 7వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. 7వ తారీఖు 8 గంటల వరకే మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ తీసుకోండి, లేకపోతే మరి ఈ అవకాశాన్ని మీరు కోల్పోవాల్సి ఉంది. వాట్సాప్ నెంబర్ ఇది ఆల్రెడీ కూడా ఈ శాంపుల్ వెబ్ ఆప్షన్స్, నేను శాంపుల్ కాదు, దిస్ ఈజ్ ఒరిజినల్ వెబ్ ఆప్షన్ నేను మరి మన స్టూడెంట్స్ అందరికీ పంపించడం అయితే జరిగింది. మరి ఏ విధంగా బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ సిఎస్సి, సపోజ్ మీరు ఒక టాప్ 5 తీసుకుంటారు, టాప్ 5 1 2 3 4 5 సపోజ్ ఇక్కడ వరకు కూడా మనకి ఇది మీరు ఇక్కడ వరకు కూడా సిఎస్సి పెట్టుకోండి. నేను బాంబేలో ఉండాలి, ఢిల్లీలో ఉండాలి, మెడ్రాస్లో ఉండాలి, ఖరగ్పూర్లో ఉండాలి, ఇది రూర్కీ దాకా 1 2 3 ఇవన్నీ ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని సిఎస్సీలు పెట్టుకోండి. ఇక్కడ సిఎస్ పెట్టుకుని ఆప్షన్స్ అంటే ఇది టాప్ ర్యాంకర్లకు చెప్తున్నాను నేను. మంచి టాప్ ర్యాంకర్లు ఉండే వాళ్ళకి సిఎస్ పెట్టుకోవాలి. తర్వాత ఏఎంఎల్ కానీ ఏఎంఎల్ ఉంటే ఏఎంఎల్, మ్యాథమెటిక్స్ కంప్యూటింగు, మ్యాథమెటిక్, డేటా సైన్సు, ఇది ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్ అంటే ఇవే కింద కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఐఐటి బాంబేలోనే సిఎస్ పెట్టుకోవాలి, ఐఐటి బాంబేలో డిఏ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్కి ఏదైనా ఈక్వల్గా ఉంటే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఐఐటి బాంబేలో ఇది పెట్టుకోవచ్చు. ఈ థర్డ్ ఇటరేషన్ ఏ విధంగా ఉందంటే మీకు ఐఐటి బాంబేలో ఈసీ ఉండదు, ఎలక్ట్రికల్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎలక్ట్రికల్కి వెళ్ళిపోండి. ఇట్లా సపోజ్ ఢిల్లీలో కూడా ఎలక్ట్రికల్కి వెళ్ళండి. ఇట్లా ఇది అప్పుడు మీకు 1 2 3 4 5 6 3 18 ఆప్షన్స్ వస్తాయి. టాప్ ర్యాంకర్లో మీకు ఏదో ఒక డెఫినెట్గా బాంబే కానీ, ఢిల్లీ కానీ, మెడ్రాస్ కానీ, కాన్పూర్, ఖరగ్పూర్ ఎక్కడ ఒకట, రూర్కీ కానీ ఎక్కడ ఒకటి తగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ 1 2 3 4 5 6లో సిఎస్సి పెట్టుకున్నాను, 7లో మళ్ళీ రిపీట్ చేయాలి. బాంబేని డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా పెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెట్టుకోండి. ఢిల్లీలో ఆర్టిఫిషియల్, మెడ్రాస్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్, ఢిల్లీలో ఇక్కడ కూడా మెడ్రాస్లో ఎలక్ట్రికల్ పెట్టుకోండి, ఎలక్ట్రికల్ సైన్స్ పెట్టుకోండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా మీకు కాన్పూర్లో ఎలక్ట్రికల్, ఖరగ్పూర్లో ఎలక్ట్రికల్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. సపోజ్ మళ్ళీ ఇంకో ఆప్షన్, ఇంకా 4వ ఇటరేషన్ ఏంది, ఇక్కడ 4వది ఇటరేషను. తర్వాత మీరు జనరల్గా ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఖరగ్పూర్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, 4వది ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, మెడ్రాస్లో ఇన్స్ట్రుమెంటేషను అండ్ బయోమెడికల్ ఉంది. ఇలాంటి మంచి ఎలక్ట్రికల్కి సంబంధించి సపోజు మీకు ఏ విధంగా ఉంటే ఇట్లా 5వది నేను ఇది బ్రాంచ్ వైజ్ ఇట్లా నేను టాప్ 5లో ఉండాలంటే అలా పెట్టుకోవచ్చు. నేను టాప్ 5 ఐఐటీస్ మాత్రమే ఉండాలి, నేను ఇక్కడే తిరుగుతాను ఏదైనా బ్రాంచ్లు అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. సరే నాకు సిఎస్సి కావాలంటే ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు, బాంబే కానీ, ఢిల్లీ కానీ, ఖరగ్పూర్, గౌహతి కానీ ఇవన్నీ కూడా సిఎస్సి లిస్ట్. ఇది బ్రాంచ్ వైజ్ స్పెసిఫిక్లో ఆల్రెడీ కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లిస్టుని డైరెక్ట్గా వాళ్ళకి మన గ్రూప్లో షేర్ చేయడం అయితే జరిగింది. ఇక మరి తర్వాత నేను టాప్ 10లో ఉండాలి. టాప్ 10లో అంటే మనకి హైదరాబాదు దాకా టాప్ 10 వస్తుందమ్మా, హైదరాబాద్ వరకు కూడా టాప్ 10. ఇది ఇక్కడ హైదరాబాద్ చూసారు, ఇది ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ హైదరాబాద్ వరకు కూడా టాప్ 10 ఇవన్నీ వస్తాయి, టాప్ 10 ఉన్నాయి. ఇప్పుడు ఈ గౌహతి వరకు ఇన్స్ట్రుమెంటేషన్, ఇక్కడ వరకు కూడా మెడ్రాస్ ఇన్స్ట్రుమెంటేషను అండ్ బయోమెడికల్ అంటే ఇక్కడ వరకు కూడా టాప్ 10. ఇక్కడ వరకు కూడా బయోమెడికల్ నుంచి ఇక్కడ సపోజ్ బ్రాంచ్ వైజ్ కంప్యూటర్ సైన్స్ ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్, గౌహతి, మెడ్రాస్, రూర్కీ వచ్చింది, గౌహతి వచ్చింది, మెడ్రాస్ హైదరాబాద్ కంప్యూటేషనల్, బాంబే ఎలక్ట్రికల్, ఢిల్లీ ఈ విధంగా
మరి మెడ్రాస్ ఎలక్ట్రికల్ వచ్చింది. ఇంకా టాప్ 10లో ఉంటే మళ్ళీ హైదరాబాద్ ఎలక్ట్రికల్ వచ్చింది. స్టూడెంట్స్ ఇది విధంగా హైదరాబాద్ ఎలక్ట్రికల్, ఖరగ్పూర్ ఎలక్ట్రికల్, ఇది రూర్కీ ఎలక్ట్రికల్, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ గౌహతి, ఖరగ్పూర్ ఇన్స్ట్రుమెంటేషన్, మెడ్రాస్ ఇన్స్ట్రుమెంటేషను. ఇక్కడ వరకు మీరు హ్యాపీగా పెట్టుకోండి అమ్మ. కరెక్ట్గా ఇది ఈ విధంగా మీరు వీడియోని ఒకసారి ఆపుకొని చూసుకోండి. ఈ విధంగా మీరు పెట్టుకుంటే ఇక్కడ టాప్ 10 ఉంది, టాప్ 10 ఐఐటీస్, టాప్ 15 కూడా ఉంది. మరి ఐఎస్ఎం ధన్బాద్లో కూడా సేమ్ ఇట్లా రిపీట్ చేయొచ్చు. ఐఎస్ఎం ధన్బాద్ వరకు కూడా మనకి టాప్ 15 కాబట్టి అన్ని సిఎస్లు పెట్టుకోండి. తర్వాత డిఏలు పెట్టుకోండి, తర్వాత ఎలక్ట్రికల్ పెట్టుకోండి, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ పెట్టుకోండి. ఈ విధంగా మీరు టాప్ 15లో ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మరొకసారి స్టూడెంట్స్కి అందరికీ మంచి సీట్లు, ర్యాంకులు రావాలని జోసా కాలనీ ఆశించు సైనింగ్ అప్. థ్యాంక్ యూ. మరి ఈ సంవత్సరం ఇంకా జోసా అయిపోతుంది. మరి వాట్సాప్ నెంబర్ ఇది. ఎవరైనా ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. మనకి ఈరోజు 3వ తారీఖు అనుకుంటే ఇంకా 4, 5 ఇంకా 2-3 రోజులు మాత్రమే కౌన్సిలింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై.